సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం అండి. చిట్టి ముత్యాలు 4వ ఎపిసోడ్ మనం ఇవాళ జరుపుకోబోతున్నాము. డాక్టర్ శ్రీనివాస్ వడ్లమాని గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు ఒక జీవిత సత్యం, ఒక గుణపాఠం ప్రజలందరికీ తెలియజేసి ఒక చిన్న ముత్యం గురించి చెప్తాను. సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదట పద్మశ్రీ వచ్చిన ప్రముఖ నటుడు ఆయన. మొట్టమొదటి పద్మశ్రీ. ₹1,00,000 తీసుకున్న తొలి తెలుగు నటుడు, ₹1,00,000 పారితోషికం అందుకున్న తొలి తెలుగు నటుడు. తన పాత్రలకి తానే పాటలు పాడుకున్న, మాటలే కాదు పాటలకు కూడా పాడుకున్న గంధర్వుడు ఆయన. సంగీత దర్శకత్వం కూడా చేసిన నటుడు ఆయన. ఇంతేకాకుండా ఫస్ట్ రోల్స్ రాయస్ కార్ కొనుక్కున్న నటుడు కూడా ఆయనే. ఈయన గొప్ప గొప్ప చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన నటించిన ఒక చిత్రాన్ని చూసి ముమ్మిడివరం బాలయోగి అనే పేరు విన్నారు లేదు? ముమ్మిడివరంలో బాలయోగి అని ఒక సిద్ధుడు ఉంటాడు, చనిపోయారు ఆయన, సమాధి చెందారు. ఆయన బాలుడుగా ఉండగా ఈ సినిమా చూశాడు ఆయన. ఈ నటుడు నటించిన సినిమా చూసి ఆయన సన్యసించి ఒక పెద్ద యోగి అయ్యాడు. వీరిని చూసి ఆయన సన్యాసి ఈయన సినిమా చూసి, ఆ సినిమా పేరు యోగి వేమన. ఈ యోగి వేమన సినిమాని చూసిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మహోదయులు ఈ నటుడిని తన భవంతికి పిలిపించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే మీకు తెలుసు, ఒక పెద్ద టోపీ ఉంటుంది. ఆయన విజ్ఞానానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆయన ప్రతిష్టకి అది ఒక సింబాలిక్గా ఉంటుంది. వారు రాగానే, ఆ నటుడు వచ్చి రాగానే, భవనానికి రాగానే ఆ టోపీ తీసి పక్కన పెట్టి ఆ నటుడికి పాదాభివందనం చేశారు రాష్ట్రపతి. ఆ నటుడు ఎవరు చెప్పండి? మొట్టమొదటి రోల్స్ రాయిస్, మొట్టమొదటి ₹1,00,000, మొట్టమొదటి పద్మశ్రీ. ఆయన్ని చూసి ఒక ఆయన సన్యసించి ఒక యోగి అయ్యాడు. రాష్ట్రపతి తన టోపీని పక్కన పెట్టి ఆయనకి పాదాభివందనం చేశారు. ఆయన పేరు చిత్తూరు నాగయ్య గారు. మొదటి సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ఆయన. ఆయన పాటలు ఆయనే పాడుకునేవారు. చిత్తూరు నాగయ్య గారు మనందరికీ లవకుశలో, అంటే ఈ మధ్య తరం వాళ్ళ లవకుశ, ఎన్టీ రామారావు గారు లవకుశలో వాల్మీకి వేషం వేసిన ఆయనే చిత్తూరు నాగయ్య గారు. సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమం, ఇది పాట. వారన్నీ ఇది ఘంటసాల గారు పాడారు. అప్పటికి ఆయన పాటలు పాడడం మానేశారు. ఈ చిత్తూరు నాగయ్య గారు ఎంత శోభతో బతికిన మనిషి. ఆయన యొక్క ఆత్మకథని ఒక పుస్తక రూపంలో తెచ్చుకున్నాడు. ఇంత గొప్పగా బతికిన మనిషి కూడా దుర్భర దారిద్ర్యంలోకి వెళ్ళిపోయి తినడానికి తిండి లేని స్థాయికి దిగజారిపోయాడు ఆయన. ఎన్నో దానాలు, కోట్లాది రూపాయల దానాలు. అందుకే ఆయన పుస్తకంలో, ఆత్మకథలో, ఎప్పుడైనా చేస్తే దానం చేయండి కానీ పెద్దగా త్యాగాలు చేయకండి అయ్యా. డబ్బు గొప్పది, డబ్బు విలువ చాలా ఎక్కువ. అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. లక్షలాది రూపాయల పారితోషికం తీసుకున్న నేను పట్టెడు మెతుకుల కోసం చేతులు చాచే పరిస్థితికి వచ్చేసాను. అందులో అందరూ డబ్బును గౌరవించని చెప్పారు చిత్తూరు నాగయ్య గారు. ప్రాతస్మరణీయుడు ఆయన. గొప్ప మనిషి, ఉన్నతమైన వ్యక్తి, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప నటుడు, భారతదేశమే గర్వించదగిన నటుడు. ఆఖరిగా ఆయన మద్రాసు పట్టణంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన్ని దహనం చేయడానికి డబ్బులు లేవు. చందాలు వేసుకుని ఆయన దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇది ఈరోజు చిట్టి ముత్యం. సో ప్రజలందరూ చిత్తూరు నాగయ్య లాంటి వారి గొప్పవారి గురించి స్మరిస్తూ, వారు చెప్పిన యొక్క గుణపాఠాన్ని, డబ్బుకు విలువిస్తూ, మరీ త్యాగాలు చేసేయకుండా, మన కింద భూమి కదిలిపోయేంతగా దానాలు చేసేయకుండా స్పృహలో ఉండమని వారు చెప్పిన సలహాని ప్రేక్షకులందరూ తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిట్టి ముత్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఆ తరం వారు అతి మంచివారా సార్? అతి మంచితనం ముందు వెనక ఆలోచించలేదా? మంచితనం ఆలోచించలేని తనమే, ముందు వెనక ఆలోచించలేని మంచితనం అనేసరికి వాళ్ళు ఏం ఆలోచించలేదు. ఎవరైనా చేయి చాచితే దానికి వెంటనే స్పందించే గుణంతో ఉన్న, ఇలాగే రాజనాల్ గారు, చాలామంది పాపం అప్పటి నటులందరూ. కానీ మంచితనం విషయంలో ముందు వెనక ఆలోచించాలి కదా. అప్పుడెప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పిస్తారు, అంటే దానానికి కూడా లాజిక్లు ఉంటాయరా అని. ఇప్పుడు అబద్ధం ఆడితే ఆడతాడు డబ్బు తీసుకెళ్ళి. ఆవు పులి కథ చెప్తాడు కదా, నాన్న పులి వచ్చిందని 3 సార్లు అబద్ధం చెప్తాడు కొడుకు. నాన్న 4వ సారి వెళ్ళడు, పులి వచ్చిందేమో, నిజంగా ఆ సారి పులి వచ్చింది, కొడుకు చచ్చిపోయాడు. ఇంకోసారి వెళ్ళుంటే ఏది ఒక చిన్న అబద్ధం అయి ఉండేది కొడుకుది, కానీ వెళ్ళుంటే కొడుకు బతికేవాడుగా. సో అంచేత దానాలు చేసేటప్పుడు
అబద్ధాల నిజాలా చూడక్కర్లేదు అనేది ఒక సూక్తి. దాన్ని ఫాలో అయ్యాడు మహానుభావుడు చిత్తూరు నాగయ్య గారు. అప్పటి వారందరూ అదే అప్పటి వారందరూ అదే. సావిత్రి గారు కూడా ఎన్నో దాన ధర్మాలు కదా. ఇది చిత్తూరు నాగయ్య గారి ఒక పడిలేచిన కడలి కెరటం లాంటిది కథమ్మ ఇది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.